వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస విలేజ్కి స్వాగతం ఫ్రెండ్స్. కింద కూర్చొచ్చింది తల్లి. ఫ్రెండ్స్ ఇక్కడ మా అక్క అయితే పిండి అయితే రుబ్బుతుంది అన్నమాట. అంటే దోశల కోసం అయితే మినపప్పు బియ్యం అయితే నానబెట్టుకుంది, రుబ్బేస్తుంది. కిదిరిపప్పు చాడు బియ్యం అన్నమాట. పప్పుడు బియ్యం కాదే, దోశకి పిండే. అమ్మ తాజేస్తున్నా అమ్మ అక్కడ. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో గట్రా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మమ్మల్ని ప్రోత్సహించండి. ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మేము కొంచెం ముందుకెళ్తాము, అంటే మాకు కూడా ప్రోత్సాహం ఉంటుంది వీడియోస్ తీయాలన్నది. కొంచెం వేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే. ఇదిగోండి ఇక మేమైతే ఇక్కడ ఏం చేస్తున్నాం, మా అక్క అయితే కన్ఫామ్ చేస్తుంది. మా చింతలు భయపడిపోయింది ఎక్కడ తగ్గిద్దని. కొంచెం మిస్ అయింది లేదు ఫ్రెండ్స్, లేకపోతే తగ్గలేదే. ఇక్కడైతే బియ్యం కొన్ని కర్రలు అయితే తీసుకొచ్చారన్నమాట. ఫ్రెండ్స్ మా రిక్షాకి అయితే గాయమైంది ఫ్రెండ్స్. ఏంటి ఆ గాయం అనుకున్నారా? రిక్షాకి గాయం అవ్వడం ఏంటి అనుకుంటే వాటి కూడా గాయం అయితే ఇక ఫ్రెండ్స్, మనుషులకే కాదు రిక్షా కూడా గాయం అవుతుంది అన్నమాట. మా చింతలు చెప్తుంది అటువంటి ఫ్రెండ్స్. చక్రం ఊడిపోయింది అన్నమాట. అంటే చైన్ చక్రం అలాగే పెడలు కూడా ఊడిపోయి మనం తొక్కేది. ఇన్నేళ్ళగా మమ్మల్ని మోసిందని చెప్తుంది మా అక్క అయితే. బియ్యానికి కానీ మేము సరుకు కట్టబెట్టి కూడా అమ్మడానికి కానీ అదే తీసుకెళ్ళేది. అది తొక్కేది కూడా కాదు ఫ్రెండ్స్, సెకండ్ హ్యాండ్ సైకిల్. అది మీకు కూడా తెలుసు రిక్షా. అది మేము నెట్టుకుంటేనే లాక్కుంటూ వెళ్ళేవాళ్ళమి. దాని పరిస్థితి ఏం బాగాలన్నమాట. వెనక చక్రం ఊడిపోయింది, ఇలాగ నట్టు కూడా ఊడిపోయింది అన్నమాట. దీనికి అలా పెడుతుంది మా అక్క అయితే. అలాగా కానీ ఇక్కడ ఏంటంటే దానికి ఒక నట్టు బిగిస్తారు కదా, ఆ నట్టు కూడా ఊడిపోయి పడిపోయింది అన్నమాట. బియ్యం కోసం వెళ్ళినప్పుడు కింద జారి పడిపోయిందంట. గబాలు చూసుకున్నారు కాబట్టి సరిపోయిందంట. అది కూడా చూసుకోబోతుందంట. కాళ్ళ మీద తగలడం వల్ల దెబ్బ చూసుకున్నారు, లేకపోతే చూసుకోబోతుందంట వాళ్ళు. ఇంక మా పాప చాలా బాధపడుతుంది. ఎందుకంటే మాకు సరుకు కానీ దేనికైనా మోసుకొచ్చు. ఇంక సైకిల్ తొక్కని దానికి ఇంకేంటి అని అనుకోవచ్చు. కానీ దీని పరిస్థితి బాగాలేదు, కొంచెం బాగా చేయించాలి. మేము దాన్ని అలాగే తీసుకెళ్తున్నాం కాబట్టి. మా చింతల సైకిల్కి అయితే అన్నీ అలా అయిపోయిందంట. దానికి కూడా చక్కెర పెడలు ఉంది కదా, దానికి కూడా ఇబ్బంది అయిందంటే మా అక్క అయితే నవ్వుతుంది అన్నమాట. ఏనండి ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి నా సైకిల్కి ఏం బాగోట్లేదు అని చెప్పి అంటుంది. ఏమంటే 4 సంవత్సరాలు కాస్త 6 సంవత్సరాలు చేసి చూపిస్తుంది అన్నమాట. అన్ని సంవత్సరాల నుంచి అంట సైకిల్ పాప. ఏదైనా చెప్పమంటే 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అని చెప్తుంది, నెలలని చెప్పదు. ఆ పెడల గిడలు ఊడిపోయింది. అది కూడా చైన్ దాన్ని కూడా అలాగే కట్టింది తాడేసి. చైన్ పడిపోయినప్పుడు చైన్ పెట్టేస్తుంటారు. ఇంకా మా అక్కలు అయితే బియ్యం అయితే గుడిసెలు అయితే పెడుతున్నారు. అక్కడ కుర్జీ కనపడుతుంది కాబట్టి కుర్జీలు అయితే మా చింతలు నేను ఎత్తుకుంటామ్మా అంటే, సరే అమ్మ ఎత్తుకోమని వదలనే వదట్లేదు. నేను తీసుకొస్తా అంటుంది. సరే తీసుకొని పాతలే అని చెప్పన్నారు. ఇంకా గుడిసెలు అయితే బియ్యం అయితే పెట్టేస్తుంది. అటు పక్కే మా అక్క బియ్యం రుబ్బేస్తుంది అన్నమాట. ఇదిగోండి కుర్జీ మీద బియ్యం మీద పెట్టాము. ఇది వచ్చేసి మేము ఉండే గుడిసె మాట. మొన్న వర్షం వచ్చిందని చెప్పాక ఇక్కడ నుంచే చెప్పానండి. ఇదిగోండి ఇక్కడేమో మా అన్నం కుండలో కూరగాయలు, బట్టలు ఇవి ఉంటాయి ఇక్కడైతే. మా చింతలు వచ్చేసి చూడండి. ప్లీజ్ ఫ్రెండ్స్ మమ్మల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా చిన్నగా అనమాట. మేము అక్కడ పడుకుంటాము వాన వచ్చిన. ఒక మా సరుకు, మా బియ్యం ఇవన్నీ ఇందులో పెట్టుకున్నాం ఫ్రెండ్స్. చిన్నగా వేసుకొని, అంటే అంత పెద్ద గుడిసె ఏమో వేయనిరు కదా ఫ్రెండ్స్. చాలా పెద్ద గుడిసె వేసాం అనుకో ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు కూడా చోటు గల వాళ్ళు కూడా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళు అని మేమైతే చేసే చిన్నగా గుడిసెలు వేసుకున్నాం అన్నమాట. ఎవరికి ఇబ్బంది కాకుండా ఉండడానికి చిన్నగా వేసుకున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ మా చింతలు అయితే బియ్యం చూపిస్తుంది అన్నమాట. అవి కుర్చీ మీద పెట్టేస్తాం. మా చింతలు ఇంకా పెడలు తీసుకొని అయితే ఫోజులు ఇస్తుంది అన్నమాట. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆ రిక్షాలో చిన్న మార్పు ఏంటి అనుకుంటున్నారా, అవి కర్రలు అయితే కట్టమాట. ఇంతవరకు వీడియో ఏంటి ఫ్రెండ్స్.